బొంబాయి రవ్వతో ఉప్మాను ఒకసారి అయితే ఇలా చేసి చూడండి. బొంబాయి రవ్వతో ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ అయితే మనం చేసుకోవచ్చని మనందరికీ తెలుసు కదా! ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. ఇది టమాటా బాత్ అండి. బొంబాయి రవ్వతో అనేక రకాలుగా ఉప్మాలైతే చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే టమాటా బాత్‌ని ఏ విధంగా చేయాలి అనేది మనం చేసి చూసుకుందామండి. ఇదిగోండి ఇట్లా కూరగాయలతో ఇంకేమైనా కూరగాయలు ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు. ఇదిగోండి పల్లీలు, జీడిపప్పులు, కొంచెం పచ్చిశనగపప్పు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇట్లా తీసుకోండి. ఇవన్నీ తీసుకొని మీరు చక్కగా టమాటా బాత్ని అయితే ఈజీగా చేసుకోండి. మీకు టమాటా బాత్కి ఇంకా కూరగాయలు మీ దగ్గర ఉంటే బంగాళదుంపలు కానీ క్యారెట్లు కానీ వేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ టమాటాతో చేస్తున్నాను. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. ఇప్పుడైతే ఒక చిన్న కప్పు అయితే బొంబాయి రవ్వ సుజీని తీసుకోండి. తీసుకొని నేత్తో అయితే వేయించండి. ఇది నేత్తో వేయిస్తేనే చాలా బాగుంటుందండి. వేపుకొని చేసుకుంటేనే బాగుంటుంది. వేపుకొని చేసుకోకపోతే మాత్రం మీకు అంత టేస్ట్ అయితే ఉండదు. ఇట్లా నెయ్యితో మీరు నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసానండి. ఇంక ఇదే నెయ్యి తర్వాత వేయను నేను. ఈ విధంగా వేసుకొని చక్కగా సన్నగా మంట మీద వేయించండి బొంబాయి రవ్వని. ఒకసారి మీరు ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు బ్రేక్‌ఫాస్ట్. ఇంకెవరైనా మీరు చుట్టాలు అలా వచ్చినప్పుడు కూడా ఎక్కువ పని అయితే మనకు ఉంటుంది కదా! అప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు మీరు చేసుకోలేని పరిస్థితుల్లో ఇటువంటివి చేసుకోవచ్చండి. కానీ ఉప్మా ప్రియులు చాలామంది ఉంటారు. ఉప్మా చాలా టేస్ట్‌గా ఉంటుందని చెప్పి ఉప్మానే చేసుకొని తినేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అటువంటి వాళ్ళైతే ఒకసారి అయితే ఈ విధంగా అయితే మీరు ట్రై చేసుకోండి. ఉప్మాని ఈ విధంగా అయితే టమాటా బాత్ లాగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడైతే రవ్వ వేయించిన కళాయిలోనే నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసానండి. జీడిపప్పులు, పల్లీలు, పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు మనం తాలింపులోకి వేస్తాం కదా, అలా వేసుకొని ఆవాలు కూడా కొన్ని వేసుకోండి. ఇట్లా వీటిలన్నిటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి. మనకి పప్పులు కమ్మగా ఉండాలంటే అండి మాడకూడదండి. మాడకుండా సన్నసెక మీద వేయించుకుంటేనే పప్పులు మనం తిన్నప్పుడు మన పంటి కింద కమ్మగా తగులుతూ ఉంటాయి. ఇట్లా సన్నసెక మీద పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మీరు పప్పులు అయితే వేయించుకోండి. ఒక ఉల్లిపాయ తీసుకోండి. ఉల్లిపాయను కూడా మీరు ఈ విధంగా ఒక సన్న ముక్కలు కోసుకొని వాటిని కూడా వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాజ్ యూజువల్గా వేసుకొని వేయించుకోండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి అమ్మ, మాడకూడదు. ఈ విధంగా అయితే మీరు ఉప్మాని ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. కూరగాయలన్నీ వేసి కూడా చేసుకోవచ్చండి. బంగాళదుంపలు, క్యారెట్లు మీ దగ్గర ఏం కూరగాయలు ఉంటే అవి వేసుకొని కూడా చక్కగా చేసుకొని ఎవరైనా డైటింగ్ చేసేవాళ్ళు ఉంటే కూడా ఇది డిన్నర్గా కూడా మీరు తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడైతే ఉల్లిపాయనైతే మనం కోసేసాం. పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయల వరకు తీసుకున్నామండి. కరివేపాకు కూడా తీసుకున్నాము. పచ్చిమిరపకాయలని మరీ చిన్నవి కోయకండి, ఎందుకంటే చిన్నపిల్లలకి నోట్లో పడినప్పుడు వాళ్ళు కొంచెం కష్టము. కాబట్టి కొంచెం పెద్దవి కోసారనుకోండి తీసి పక్కన పెట్టేయచ్చు వాటిల్ని. ఈ విధంగా అయితే పచ్చిమిరపకాయలు కూడా ఉల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి. మరీ పచ్చి పచ్చిగా నోటి కసకస అంటూ ఉండకూడదు. ఇట్లా ఇప్పుడైతే టమాటాలు ఒక 3 టమాటాలు తీసుకొని ఈ విధంగా వాటిని కూడా కోసి వేసుకొని టమాటాలు మెత్తపడే వరకు కూడా వేయించుకోండి. ఈ సమయంలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, తగినంత సాల్ట్ ఎవరు తిన్నంత వాళ్ళు వేసుకోండి. మీ టేస్ట్ అనుసారంగా వేసుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే మాత్రం మీరు చక్కగా టమాటాలు అయితే వేగిపోతున్నాయండి. టమాటా వేగిపోతే మనం ఏ కప్పుతో అయితే మనం సుజీ తీసుకున్నామో, రవ్వ తీసి వేయించుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసుకోండి. 3 కప్పులు వాటర్ వరకు అదే కప్పుతో అయితే నేను మెజర్మెంట్ అయితే దాంతోనే యాడ్ చేస్తున్నాను. 3 కప్పులు తీసుకొని ఈ మరిగిన తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వనైతే మనం కలుపుకుందామండి. సూపర్ టేస్ట్గా ఉండే టమాటా బాత్ అయితే మీకు రెడీ అయిపోద్ది. ఈజీగా చేసుకోవచ్చండి. అస్సలు మీకు ఒక 5 మినిట్స్ కూడా అలా మీకు పట్టదండి. చక్కగా మీరు ఎంతమంది మీకు గెస్ట్లు వచ్చినా సరే కవర్ చేసేస్తుందండి. కొంచెం అల్లం కూడా వేసుకోండి. మనం తాలింపులో వేయలేదు అల్లము, ఎందుకు ఇప్పుడు వేస్తున్నామంటే మంచి అరోమా కోసం అయితే ఇప్పుడు వేసామండి. ఇదిగోండి ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఇదండి. రవ్వ కూడా మీరు గడ్డలు లేకుండా ఇలా కలుపుకోండి వేసేసి.
అంతేనండి. చూసారు చిటికలో ఇలా చిటికేసేలోటి మా ఉప్మా అయితే మీకు టమాటా బాత్ అయితే తయారైపోయిందండి. ఈజీగా ఇలా చేసుకొని తినండి. చాలామంది ఉప్మా ప్రియులైతే ఉంటారు. అటువంటి వాళ్ళైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీరు చూసుకున్నట్లయితే చాలా 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 బాగుంటుందండి ఉప్మా. అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది. ఉప్మాని తినకుండా బాగాలేదు అంటే మేము తిన ఉప్మా అంటే కుదరదండి. ఒక్కసారి తిని చూడండి. ఈ విధంగా చేసుకొని ఒకసారి తిని ఆ తర్వాత మీరు మీరు బాగుందా లేదా అని చూసి చెప్పండి నాకు. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ లైక్ మీద క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. ఇంకోండి ఇట్లయితే మరి సర్వ్ చేసుకోండి. అంతే కదా, ఎంతమందికి ఎన్ని కప్పులు కావాలంటే అలా అన్ని కప్పులు తీసి అలా సర్వ్ చేస్తారంటే చక్కగా. దీంతో అయితే మీరు చట్నీ వేసుకోవచ్చు. మరీ హార్డ్గా ఉంటుంది చట్నీ అనుకుంటే ఇవ్వండి, ఇది మునగాకు కారం అండి. మునగాకు కారం ఇలా చేసి పెట్టుకుంటున్నాం మనం. మన వీడియోస్లో మునగాకు కారం మన ఛానల్స్లో కూడా నేను పెట్టానండి. మునగాకు కారం ఎవరికైనా కావాలంటే మీరు మునగాకు కారం అని మన ఛానల్లో చూసినట్లయితే మీకు కనబడుతుంది, చూడండి. ఈ మునగాకు కారంతో మీరు తిన్నట్లయితే మంచి